తీసేస్తారా లేదా, మీకు ఫైన్ వేస్తాం, మీరు కట్టకూడదని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈసీని రాష్ట్రంలో నేను ఆరోపిస్తూ ఉన్నా. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఓటుకి మినిమం 500 నుండి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000, 4000, కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్కి 5,000 రూపాయలు పంచారు. 5,000 రూపాయల వరకు ఒక కథను పట్టుకున్నారు. ఎవరంటే ఎవరో ఎస్ఐ ఒక కథను పట్టుకున్నారు. అది కూడా వీళ్ళు పట్టుకోలేదు అనుకుంటా. ఆ ఎస్ఐని ఎవరో సస్పెండ్ చేశారు. ఎందుకు? అతనికి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినందుకు. ఆడొక్కడే పాపాత్ముడు దొరికిపోయాడు పాపం. అరే డబ్బు ఏ ఓటర్కి అందలేదో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీ నిర్వాహకం ఏంటి? మీరు కూడా అమ్ముడుపోయారు. నేను ఎన్నికల కమిషన్ పైన ఆరోపిస్తూ ఉన్నా. మీరు డబ్బు తీసుకుంటున్నారు కాబట్టే డబ్బు పంపిణీని ఎక్కడ మీరు కంట్రోల్ చేయడంలే. ఫస్ట్ మీరు తీసుకుంటున్నారు డబ్బులు. మీరు డబ్బులకు పోయారు కాబట్టే ఇవాళ అవుట్ రైట్గా వాళ్ళు పంచుకోగలుగుతూ ఉన్నారు. చివరికి ఆ స్థాయికి దిగజారిందంటే మంగళగిరిలో మీరు మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి క్యాండిడేట్ ఇంటి మీదకే పోయారు. డబ్బులు ఇవ్వలేదని పిఠాపురంలో వంగా గీత వాళ్ళ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేశారు. మాకు డబ్బులు రాదా సరిగా. నెక్స్ట్ నేను బాగా చెప్తా. చాలామంది ఇదేదో మా పార్టీకి సంబంధించిన సమస్యే కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందరం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ మీ మీద గౌరవం లేదు, మా మీద లేదు, రాజకీయ నాయకులపైన వ్యవస్థపైన గౌరవం లేదు, ప్రజలపైన రాజకీయ నాయకులకి గౌరవం లేదు. 2024 ఇది. నెక్స్ట్ ఎలక్షన్లో మీరుగిన డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొడతారు. ఎందుకు? డబ్బులు ఇవ్వలేదని. ఆ స్థాయికి దిగజారద్దండి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. దీనిపైన సుప్రీంకోర్టులో కూడా నేను కేసు వేశాను. ఆ కేసు కూడా త్వరలో విచారణకు వస్తుందని ఆశిస్తున్నాను. ఇవాళ మా ఢిల్లీ నుంచి మా లాయర్ గారు కూడా పొద్దున్నే మాట్లాడారు. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో, లేదా తెలుగుదేశం పార్టీకో పరిమితమైన సమస్య కాదు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం నుంచి కాపాడుకోవాలంటే, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు రావాలి. పక్కాగా 100% ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మాచర్ల, తాడిపత్రిని తిరుపతితో పోల్చొద్దండి. ఎందుకంటే పల్నాడు ఏరియా కానీ లేదా తాడిపత్రి ఏరియా, నేను అక్కడ ఆ ఏరియా వాడినే కాబట్టి చెప్తాను. అక్కడ కొద్దిగా అలాంటి వాతావరణం ఉంటుంది అక్కడ. అవునన్నా కాదన్నా మనం అంగీకరించాలి. కానీ తిరుపతి ప్రశాంతంగా ఉండే ప్రాంతం. ఈ బ్రహ్మాండమైన అక్కడ కూలీలు జరిగే టైంలో కూడా ఇక్కడ ఎప్పుడు ఇది లేదు. అలాంటిది ఈ స్థాయికి ఎందుకు వచ్చింది? దాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కాబట్టి అందరిని ఈక్వేట్ చేయొద్దండి. కాబట్టి ఇది ఏమైనా సరే ఆల్రెడీ ఆయా రాజకీయ పార్టీలు, పోటీ చేసిన పార్టీలు వారి విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అసలు ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది అని వైసీపీ పార్టీ ప్రశ్నిస్తుంది. వీడియో బయటికి రావడం తప్ప, వీళ్ళు పగలగొట్టడం తప్ప? పగలగొట్టడం తప్పనే దాంట్లో ఏకాభిప్రాయం ఉంది. కానీ ఆయన ఎన్నికల కమిషన్ కూడా చెప్పారు కదా. వారు చెప్పింది ఏమంటే అది దర్యాప్తు చేసే క్రమంలో ఆ వీడియో బయటకు వచ్చి ఉంటుంది అన్నాడు. సహజంగా దర్యాప్తు అన్నప్పుడు ఒక్కరు చేయరు, 10 మంది చేస్తారు, అనేక మంది ఇన్వాల్వ్ అవుతారు. ఈవెన్ ఈ కానిస్టేబుల్ మొదలుకొని పై అధికారి వరకు ఇన్వాల్వ్ అవుతాడు. పగలగొట్టడం తప్పు కాదు అని వాళ్ళు ఎవరు అనలేరు. అన్నా కూడా అట్లాంటి కేసే లేదు కదా. కాబట్టి అతను ఎందుకు పరారైనాడు? తప్పు చేశాడు కాబట్టి పరారైనాడు. ఎందుకు రాష్ట్రం వదిలిపెట్టిపోయాడు? తప్పు చేశాడు కాబట్టి రాష్ట్రం వదిలిపెట్టి పరారైనాడు. చివరికి గన్మెన్లు కూడా వదిలిపెట్టిపోయాడు ఆయన. దాన్ని బట్టి అర్థమవుతుంది తప్పు చేశాడు అనేది. అది 100% తప్పు. అంత లేటుగా ఎందుకు వీడియో బయటకు వచ్చిందని మేము అంటున్నాం. వీడియో బయటకు వచ్చింది తప్పని కాదు, వీడియో ఆ రోజు ఎందుకు రాలేదు అని. అది పోలింగ్ జరిగిన వెంటనే అక్కడ
ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ఎవరికి తెలియదు అనేది లేదు. ఆయన తెలుగుదేశం ఏజెంట్గా ఉన్న అతను నాడు అబ్జెక్షన్ పెడితే అతనిపైన కూడా దాడి చేశారు. మరి దాడి చేసిన క్రమంలో ఎన్నికల కమిషన్ నిజంగా సవ్యంగా పనిచేసి ఉంటే ఆ రోజు సాయంత్రమే దాన్ని బయట పెట్టాలి, ఇక్కడ ఇది జరిగింది అని. వాళ్ళు ఎందుకు లేటుగా స్పందించారు? అందుకోసమే ఎన్నికల కమిషన్ ఫెయిల్యూరు స్పష్టంగా కనపడతా ఉంది, క్లియర్గా కనపడతా ఉంది. వారు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము కోరేది ఏమంటే, ఇవాళ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ క్యాండిడేట్స్ కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళపైన కఠినంగా చర్యలు ఉండాలి. కానీ దీనికంటే ప్రధానమైనది లేదంటే దీనికంటే ప్రమాదమైంది కూడా నేను చెప్పేది ఏమంటే, ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండడం లేదు, ధనస్వామ్యం రాజ్యం వెళ్తూ ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో సామాన్యుడెవరు ఎమ్మెల్యే కాలేడు, అసలు పోటీ దాని గురించి ఊహించలేడు, కూడా పోటీ కూడా చేయలేడు. నువ్వు అసలు ఒక్కొక్క ఓటుకి 2,000 రూపాయలు ఇవ్వాలంటే ఎంత అవుతుంది లెక్కేయండి. 2 లక్షల ఓట్లు ఉంటే మరి అంత డబ్బు పెట్టినోడు వాడు ఎమ్మెల్యే అయినాక నేను ఒకటే అడుగుతా. ఇప్పుడు మనం చాలామంది ఎమ్మెల్యేని తిడుతూ ఉంటాం. ఆ ఎమ్మెల్యే ప్రజలకు ఎందుకు గౌరవం ఇవ్వాలండి? నువ్వు 2,000 రూపాయలు ఇచ్చి నువ్వు ఓటు వేసిన తర్వాత అది వారి ఇంటికి పోతాడు, నమస్కారం పెడతాడు, వాడి చేతికి డబ్బులు ఇస్తాడు, వాడు వచ్చి ఓటు వేస్తాడు. తర్వాత నాకు 5 ఏళ్ళు సేవ చేయాలంటే ఎందుకు సేవ చేయాలి? నువ్వేనా పుణ్యానికి ఓటేసావా? నీ ఇంటికి నువ్వు వచ్చా, నమస్కారం పెట్టా, నీకు 2,000 రూపాయలు ఇచ్చా, నీ పెన్లాంకో 2,000 రూపాయలు ఇచ్చా. కాబట్టి ఏమంటే ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. దీన్ని సీరియస్ అంశంగా తీసుకోవాలి. ఒకే గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబు నాయుడు వచ్చేంత మాత్రాన ఇదంతా మారదు కదా. ఇది మారాలని నేను అంట. అది మారకుండా ఎవరు వచ్చి ఎవరు పోయినా ఎవరు దిగిపోయినా ఏం పెద్ద తేడా ఉండదు. వాళ్ళు కూడా మరి డబ్బు కోసం ప్రాకులాడతారు. డబ్బు సంపాదించుకోవాల్సిందే, వాడు ఇసుక అమ్ముకోవాల్సిందే, లిక్కర్ బిజినెస్ చేయాల్సిందే, లేదా కాంట్రాక్టర్లు బెదిరించాల్సిందే, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సిందే. అవి చేశారు కదా. ఇప్పుడు యాక్చువల్గా చాలా ఒక ప్రమాదకరమైనది వచ్చింది, గంజాయి అమ్మారు అని. గంజాయి ప్రజాప్రతినిధులు గంజాయి అమ్మిస్తా అన్నారంటే దీనికంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఏముంది? ఎందుకు ప్రజలు మాట్లాడలేకపోతా ఉన్నావు? కాబట్టి ఏమంటే ధనస్వామ్యం నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే అతి ముఖ్యమైనది. దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ గొడవలు ఎలక్షన్లు అప్పుడంటే గతంలో కూడా జరిగాయి, గతంలో ఇంకా ఎక్కువ జరిగినాయి, గతంతో పోలిసి తగ్గినాయి. ఇప్పుడు వాడు ఎవడైనా కొట్లాడాలంటే కూడా వాడి జేబులో డబ్బు పెడితే కానీ కొట్లాడేటట్లేడు. అతను పల్నాడు పిల్లలు రామకృష్ణారెడ్డి ఆయన పోయి ఈవీఎం ఎందుకు పగలగొట్టాడు? పగలగొట్టే వాళ్ళు లేరు, ఇతను కాబట్టి అతనే పగలగొట్టాడు. వేరే మామూలుగా ఏమి ఇంతకుముందు మా దామోదర్ తెలుసు, అనంతపురం, కర్నూలు, కడప అదంతట్లో లీడర్లు చేసేవాళ్ళం కాదు. లీడర్లు ఎవరు చేయరు, అంతా ఎంటుండే వాళ్ళే పోయి అన్నీ చేసుకొని వచ్చేవాళ్ళు.